అందరికీ షలోం. ఈరోజు క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ కూడా జనవరి 1 అనే పండుగను ఆచరించడం జరుగుతుంది. ఇది బైబిల్‌లో ఎక్కడన్నా ఉందా అంటే వారు చెప్పే సమాధానం ఏంటంటే సంవత్సర ప్రారంభము మొదటి రోజు అని చెప్పడం జరుగుతుంది. అయితే మొదటి రోజు అనేది మనుషులు పెట్టిన ఆచారం కానీ తండ్రి పెట్టిన ఆచారం అయితే కాదు. ఆయన యొక్క ఆజ్ఞ అయితే కాదు. సంవత్సరానికి మొదటి నెల అని మన బైబిల్‌లో కూడా ఉంది. కానీ అది ఎవరు కూడా ఆచరించట్లేదు. ఎందుకంటే క్రైస్తవులందరూ కూడా రోమీల్ని ఫాలో అవుతున్నారు. మలాకి 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూసుకుంటే యాకోబును ప్రేమించితిని ఏసావును ద్వేషించితిని అని చెప్తున్నాడు. రోమీలు ఏసావు సంతానం. కానీ ఈరోజు క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ కూడా ద్వేషింపబడిన వ్యక్తిని అంటే ఏసావుని అనుసరిస్తున్నారు. కానీ యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీల్ని ఎవరూ కూడా అనుసరించట్లేదు. ఇశ్రాయేలీలు ఎవరూ కూడా క్రిస్మస్ ఆరాధన చేయరు. అలాగే జనవరి 1 కూడా వారు చేయరు. ఇదంతా కూడా రోమీయులకు సంబంధించిన ఒక ఆచారం. అంటే వారి దేవతలకు సంబంధించిన పండుగల్ని ఈరోజు క్రైస్తవులు అనబడే వారు ఈ యొక్క దేవతారాధన చేస్తున్నారు. మరి సంవత్సర ప్రారంభం ఎప్పుడు అనేది మన తోరాలో ఉంది. అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముందు ఈ జనవరి 1 అనేది ఎందుకు చేస్తున్నారు? ఇది ఎవరి ఆచారం, ఎవరి పండుగ అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారము రోమన్ మతం మరియు పురాణాలలో జానస్ ద్వారాలు మరియు తలుపుల దేవుడు. అంటే రోమన్స్ యొక్క దేవుడు. పురాతన రోమన్లు ఒక నిర్దిష్ట దేవుడిని కలిగి ఉండేవారు. అతను ఉన్న దానిని మరియు రాబోయే దానికి మధ్య ఉన్న రూపక తలుపులు లేదా ద్వారాలకు తాళం వేసేవాడు. అంటే ఒక కాలం నుండి క్రొత్త దానికి పరివర్తన చెందే పరిమిత స్థలం. అంటే ద్వారాలకి తాళం వేస్తాడనమాట. అంటే పాతదాన్ని మూసివేసి క్రొత్తదానికి ద్వారాలు తెరుస్తాడు అని ఇక్కడ చెప్పడం కూడా జరుగుతుంది. మానవ జీవితాన్ని జీవిత దశల మధ్య పరివర్తనను ఒక చారిత్రక యుగం నుండి మరొక యుగానికి మార్పులను ప్రారంభించిన వ్యక్తిగా జానస్ ప్రసిద్ధి చెందాడు. వివాహాలు, జననాలు మరియు మరణాలు వంటి జీవిత సంఘటనలపై జానస్ ఆధిపత్యం చెలాయించాడని పురాతన రోమన్లు విశ్వసించారు. అతను నాటడం, పంటలు, కాలానుగుణంగా మార్పులు మరియు నూతన సంవత్సరం వంటి కాలానుగుణ సంఘటనలను పర్యవేక్షించాడు. అంటే వివాహాలు, జననము, మరణము, ఇంకా నాటడం, పంటలు పండించడం ఇవన్నిటికీ పర్యవేక్షించే దేవుడిగా వారు ఆరాధించడం జరిగింది.